అయితే ఇంకోటి, కాళీ మంత్రం చేసినవాడు చేస్తున్న వాళ్ళు నల్లగా అయిపోతారు, స్కిన్ టోనింగ్ మారిపోతుంది, అందవిహీనంగా తయారవుతారు. కాళీ, బంగ్లాముఖి, ప్రత్యంగిర ఎవరన్నా చేసినా శారీరక సౌందర్యం తగ్గిపోతుంది అని అని కావాలంటే కాళీ గుళ్ళల్లో చూడండి వాళ్ళు నల్లగా ఉంటారు, ఇట్లా చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దీనిపైన మీ అభిప్రాయం? ఓకే, ఇప్పుడు కాళీ, ప్రత్యంగిర, బగళాముఖి ఇలాంటి మంత్రాలు చేసిన వాళ్ళు నల్లగా ఉండిపోతారు, అంతే కదా, అందవిహీనంగా ఉండిపోతారు. నేను ఎలా ఉన్నాను? ప్రత్యంగిర మీద నేను 4 పుస్తకాలు రాశాను కదా. ప్రత్యంగిర హోమాలు ఎవరికి ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఎవరు చెయ్యను అంటే వాళ్ళు రిజెక్ట్ చేసినటువంటి హోమాలు కూడా ప్రత్యంగిర హోమాలు నేను చేయిస్తాను. నేను మొన్న కూడా భీమవరం వెళ్ళి మరీ చేయించొచ్చాను నేను. మరి నేను ఇట్లా బాగానే ఉన్నాను కదా. మరి అందవిహీనంగా తయారైపోతారు, నల్లగా బొగ్గలే తయారైపోతారు అంటే బొగ్గు కూడా ఈ మధ్యన ఉన్న ఈ కలర్లో వచ్చిందేమో నాకు తెలియదు. అప్పుడు నేను అది వెరిఫై చేసుకోవాలి. అంటే అలా ఏం కాదు. ఇవన్నీ కూడా చెప్పాను కదా, మీకు ఏదో ఒక అడ్డంకిని క్రియేట్ చేయటానికి, మీరు ఆ మంత్రం చేయకుండా ఉండటానికి వాళ్ళు చేసేవంటి పన్నాగాలు ఇవి. వాళ్ళు తెలిసి తెలియనటువంటి మాటలు ఏదో మాట్లాడుతూ ఉంటారు. కాళీగుళ్ళో ఉన్నటువంటి అర్చకుడు నల్లగా ఉన్నాడు అంటే వాడి కర్మ వాడు నల్లగా వాడే కాదు, వాడి భార్య నల్లగానే ఉంటుంది, వాడి పిల్లలు నల్లగానే ఉంటారు, వాళ్ళ నాన్న వాళ్ళ తాత కూడా నల్లగానే ఉన్నారు. మరి వాళ్ళంతా కాళీ ఉపాసకులు కాదు, వాళ్ళ వంశంలో ఉన్నటువంటి రంగు అది. దాన్ని మనం ఏం చేద్దాం? కాబట్టి అలాంటిది ఏం కాదు, ఇదంతా ఒకటి అభూత కల్పన. అయితే స్వామీజీ, ఈ మధ్య నేను ఒకరు అంటే మన దగ్గరకు వచ్చే క్లయింట్ ఒకరు చెప్పినటువంటి విషయం అంటే, ఆవిడ ఒక రకంగా బాధతో వచ్చింది. వాళ్ళ అమ్మాయి ఎవరి దగ్గరనో మంత్రం తీసుకుంది. మంత్రం తీసుకొని ఆ అమ్మాయి మంత్రం చేస్తుంది. వాళ్ళు ఎవరో చెప్పారంట లగ్నంగా ఇంట్లో కూర్చొని మంత్రం చేస్తే మంచిది అనేసి. సో ఈ అమ్మాయి వచ్చేసి పూజ గదిలో కూర్చొని చేస్తుంది. ఇంట్లో ఆ అమ్మాయి తర్వాత 2 అబ్బాయిలు ఉన్నారు. ఒక అబ్బాయి పెద్ద, ఒక అబ్బాయి చిన్న. అంటే ఈ అమ్మాయికి 24, 25 ఉన్నాయంటే అనమాట. సో వాళ్ళకి అలా చేయకూడదంటే మూర్ఖత్వంగా ఒక ఆడపిల్ల అలా చేస్తూ ఉంది. ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు అబ్బాయిలు తండ్రి తిరిగేటటువంటి పరిస్థితుల్లో ఆ పూజ గది మన వాళ్ళు ఎక్కడో ఈశాన్య మూల కట్టుకుంటారు, అక్కడ పోయి కూర్చుంటే దానికి గేట్లు ఉండవు, తలుపులు ఉండవు, ఊరక మామూలుగా ఏదో అడ్డుగట్టగా వేస్తారు అనమాట. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ మూర్ఖత్వంగా చేయటం ఇది కాదే అని చెప్పిన వినని పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే లగ్నంగా మంత్రజపాలు చేస్తే ఎక్కువ శక్తి వస్తుందా, ఇది నిజమా? బట్టలు వేసుకొని చేస్తే బట్టలు లాక్కొని పోతాయంట శక్తి, ఇది నిజమా? ఇది 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 ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మీరు అన్యదా భావంతో పోతే చెప్పేస్తాను నేను. ఇప్పుడు ఆ ఇంట్లో వీళ్ళ అన్నలు అక్కలే కాకుండా ఇంకా మిగిలినటువంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారనుకోండి, ఈ అమ్మాయి నగ్నంగా చేస్తోంది, వాళ్ళు చూశారు, అప్పుడు వచ్చేది ఏమిటో మీకు బాగా తెలుసు, అంతే కదా. హాస్పిటల్కి పోవాలి, 9 నెలలు అయిన తర్వాత ఒక పిల్లవాడు పుడతాడు, అంతే వచ్చేది. అక్కడ ఆవిడ చెప్పిందంతా వాళ్ళు తాంత్రికులు చేస్తారు ఇటువంటి పనులు. తాంత్రికులు నగ్నంగా ఒంటికాల మీద నుంచుని వాళ్ళు జపం చేస్తారు. ఒంటికాల మీద నుంచుని నేను చూశాను ఒక వ్యక్తిని తెల్లవారుజాము 4ంటికి లేచి ఒంటికాల మీద నుంచుని చేతులు 2 ఇలా పైకి ఎత్తిపెట్టి బట్టలు లేకుండా కూర్చొని చేస్తున్నాడు. ఏమిట్రా ఇది అన్నాడు. ఏమిట్రా ఇది అంటే మా గురువుగారు చెప్పాడు. వీడికి చెప్పిన గురువుగారు ఎవడున్నాడో వాడిని పట్టుకుని ముందు వాడి ఒళ్ళంతా కాల్చి వాతలు పెట్టండి. ఇదంతా కూడా తాంత్రికులు ఎక్కడో చేసేవంటి పని. ఈ చేసేవాళ్ళు ఇక్కడ ఉండరు, ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఇక్కడ ఉండరు. వాళ్ళు ఎక్కడో దూరంగా అడవుల్లోనో లేకపోతే మారుమూల ప్రదేశాల్లోనో ఒక గదిలో కూర్చొని మానవ సంచారం నరసంచారం లేనటువంటి చోట్ల వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు. అందుకని అవి తీసుకొచ్చి నువ్వు ఇక్కడ చేస్తానంటే ఎలాగా? మంది సభ్య సమాజం కదా, మన సభ్య సమాజంలో అలాంటి పనులు చేయకూడదు కదా. మంత్రశాస్త్రంలో ఇలాంటివి ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు. అది తంత్రంలో ఎందుకు ఉన్నాయి? అది శ్రీ విద్యలో ఉన్నాయా? తంత్రం శ్రీ విద్యేనా? తాంత్రికం శ్రీ విద్య ఎందుకయింది? శ్రీ విద్య అనేది ఒకటే మాట ఇక్కడ. అది జ్ఞానప్రదం మోక్షప్రదం కాకపోయినట్లయితే శ్రీ విద్య కాదు. అసలు మీరు కామ్యం కోసం చేస్తేనే శ్రీ విద్య కాదని మేము చెప్తుంటే
మీరు ఎప్పుడైతే ఆ మంత్రాన్ని తీసుకుని మా అమ్మాయికి పెళ్లి కావాలి లేకపోతే నా పిల్లలు పుట్టాలి అని మీరు జపం చేస్తున్నారో అప్పుడు మేము డెఫినెట్గా అది శ్రీ విద్య కాదు అబ్బాయి అని చెప్తున్నాం మనం. మరి ఇదే మేము శ్రీ విద్య కాదు అని చెప్తూ ఉంటే మరి అది తాంత్రికం చేస్తే అది శ్రీ విద్య అని. తాంత్రికం అంటే కేవలం కామ్యం, అది కూడా సామాన్యమైనటువంటి కామ్యం కాదు, సామాన్యమైన కామ్యం కాదు. పూర్వకాలంలో ఎక్కడో మన కథల్లో, జానపద కథల్లో ఉండేవాళ్ళు చూడండి, ఎవరు ఈ మాయల మరాఠీ మాంత్రికులు, వాళ్ళు చేసేవాళ్ళు ఇలాంటివన్నీ. అది కూడా కొండ గుహల్లో వృత్తిని వాళ్ళు చేసేవాళ్ళు. అది శ్రీ విద్య అంటే ఎట్లా? ఇప్పటికి కూడా మీకు సినిమాలో చూపిస్తూ ఉంటారు, ఓం భూం భం భైరవి ఆవాహయ ఆవాహయ అంటే భైరవి వస్తుంది. అది శ్రీ విద్య కాదు, అది శాక్తేయం. అది మీరు శాక్తేయానికి శ్రీ విద్యకి తేడా ఉంది. శ్రీ విద్యలో దేవత ఎవరు అంటే మహాత్రిపుర సుందరే దేవత. శాక్తేయంలో మీరు ఎవరిని ఆరాధిస్తే వాళ్ళే దేవత. మీరు అక్కడికి వెళ్ళి చిన్నమస్తాన్ని ఆరాధించవచ్చు, లేదా కాళీని ఆరాధించవచ్చు, ప్రత్యేకంగా ఆరాధించి ఎవరైనా మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఆరాధించుకోవచ్చు. ఇప్పుడు నేనైనా ప్రత్యంగర హోమం చేయిస్తున్నాను అంటే శ్రీ విద్యా హోమం కాదు. స్త్రీ దేవత అయినంత మాత్రం చేత అది శ్రీ విద్యా హోమం కాదు. పచ్చ చీర కట్టుకున్న ప్రతిదీ పెళ్లి కూతురు కాదు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. అది శ్రీ విద్య అంటే డిఫరెన్స్ చాలా ఉంది. అది శ్రీ విద్య కాదు, కేవలం మోక్ష విద్య మాత్రమే శ్రీ విద్య. ఇవి శ్రీ విద్య కాదు. శ్రీ విద్య వశీకరణ విద్య, శ్రీ విద్య శ్రీ విద్య శత్రునాశిని విద్య, శ్రీ విద్య అందరి కోరికలు తీర్చే విద్య. ఈ మూడిటికి మీరు ఏమని చెబుతారు? అవి కాదు అనే కదా ఇప్పుడు మనం చెప్తూ ఉన్నది. శ్రీ విద్య శ్రీ విద్య అనేది కేవలము మోక్ష విద్య అంతే. ఇంకోటి ఎవడైనా కనుక, ఇప్పుడు నేను ఒక పీఠానికి వెళ్ళాను, ఆ పీఠం మీద ఒక టీవీలో నేను బాగా విస్తృతంగా ఉపన్యాసాలు కూడా చెప్పాను. ఆ టీవీని వాళ్ళు షూట్ చేసుకున్నారు, ఆ పీఠాన్ని అంతా కూడా షూట్ చేసుకున్న తర్వాత చివరికి నేను చెప్పింది ఒకటే, అసలు పీఠమే కాదు. ఎందుకనంటే అక్కడ వాళ్ళు చేసేవి యోని పూజలు. అక్కడ వాళ్ళకి దేవాలయం ఉంది, కామాఖ్య, నెక్స్ట్ కామాఖ్య అండి ఇదిగోనండి ఇక్కడ యోని దేవాలయం ఉంది అని చెప్తున్నాడు. అక్కడ అయితే శివలింగం ఉన్నది చూడండి అన్నాడు. నేను ఏదో ఉన్నది అనుకున్నాను. ఏమిటంటే పుష్పాంగాన్ని నుంచో పెట్టాడు, ఇది శివలింగము అన్నాడు. ఇటువంటి పూజ అవి శ్రీ విద్య కాదు. అవి కేవలం కామ్య విద్యలు. మీరు కామ్య విద్య, నువ్వు కేవలం ఏదో శ్రీచక్రాన్ని పెట్టేసి శ్రీ విద్య అని అంటే ఎట్లా సరిపోతుంది? మోక్ష విద్య అయితేనే శ్రీ విద్య. అలా మోక్షానికి ఉపయోగించినటువంటి ఏ విద్య కూడా శ్రీ విద్య కాదు. ఇప్పుడు కొన్ని గ్రామదేవత ఆరాధనలు జరుగుతుంటాయి. ఆ గ్రామదేవత ఆరాధనలు బలి ఇట్లా ఇచ్చేవి ఇవన్నీ జరుగుతుంటాయి. ఆ గ్రామదేవత ఆరాధనలన్నీ కూడా మన వాళ్ళు అక్కడ కూడా ఒక శ్రీ యంత్రం పెట్టి శ్రీ విద్యా సాంప్రదాయం అని ప్రచారం చేస్తున్నారు. గ్రామదేవతలకి ఇది నిజంగా శ్రీ విద్యా సాంప్రదాయానికి టచ్ ఉందా? గ్రామదేవతలు వాళ్ళు కూడా దేవతా స్వరూపాలే. వాళ్ళని పూజించవచ్చు, వాళ్ళకు కూడా ఉత్సవాలు చేస్తాం మనం. వాళ్ళ ఉత్సవాలు ఎందుకు చేస్తామంటే, మనం ఇంట్లో ఉన్నటువంటి దేవతకి లేదా మన గుళ్ళో ఉన్నటువంటి దేవతకి మంత్ర జపం చేస్తాం, హోమాలు చేస్తాం. దీనివల్ల ఆ దేవత యొక్క శక్తి పెరుగుతుంది. సహజం కదా, ఎక్కడైనా అంతే. మరి గ్రామ దేవతలకి ఇక్కడ ఈ చేసే ఉండే ప్రక్రియలో తేడా ఉంటుంది. మనం ఇంట్లో మంత్రాలు జపం చేస్తాం, హోమాలు చేస్తాం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ఏం చేస్తారు? తెల్లవారుజామున పొద్దున్నే లేస్తారు, పౌర్ణమిప సేవ అంటారు. అక్కడి నుంచి గంటకి ఒక సేవ అంటారు. 2 గంగాళాలు తీసుకొచ్చి నివేదన పెడతారు. ఇది తీసుకెళ్ళి క్యూ లైన్లో పంచిపెడుతూ ఉంటారు. ఈ సేవలే కదా అక్కడ జరిగేది. అంతేగాని ఎక్కువగా అక్కడ ఏమీ మీకు హోమాలు జరగవు, మంత్రజపాలు జరగవు. చూడండి, మనం ఇప్పుడు కనకదుర్గ దేవాలయంలో జరిగినట్టుగా అక్కడ ఏమీ చండీ హోమాలు జరగవు, చక్రార్చనలు జరగవు. జరిగేవన్నీ ఈ సేవలే. వెంకటేశ్వర స్వామికి ఇవే ఇక్కడ మంత్రజపం. అలాగే గ్రామదేవతలకు వచ్చేటప్పటికి వాళ్ళకి చేసేవంటి ఆ జాతరలు ఉన్నాయే, ఆ జాతరలే వాళ్ళకు ఉన్నటువంటి మంత్రజపం. దానివల్లే వాళ్ళ శక్తి అనేది పెరుగుతుంది. అందుకని అక్కడ చేస్తూ ఉంటాం. తర్వాత ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రకమైనటువంటి ఆచారము అనేది ఉంటుంది. అన్నింటికీ ఒకే రకం ఆచారం ఉండదు. ఇప్పుడు మన ఇంట్లో మనం విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయం ఉంది. ఆవిడకి శాకాహారమే మనం నివేదన చేస్తాం. కానీ కొంతకాలం క్రితం ఎప్పుడో నా చిన్నప్పుడు అక్కడ కూడా బలి ఇచ్చేవాళ్ళు అని చెప్పుకుంటూ ఉంటారు. బలులు చాలా ఇచ్చేవాళ్ళు అండి. తర్వాత కొంతకాలం క్రితం మీరు విన్నారో లేదో నాకు తెలీదు, వాడెవరో ఒక వ్యక్తి ఎక్కడి నుంచో వచ్చి అమ్మవారికి నమస్కారం పెట్టాడు. వచ్చేప్పుడు కొడవలు తెచ్చుకున్నాడు. వాడు మంచి పదునైన కొడవలు తెచ్చుకుని అమ్మవారికి ఇక్కడ వాడు ఏదో మొక్కుకున్నట్ట. ఆ మొక్కు
వాడి కోరిక కనుక తీరితే తన చెయ్యి ఇంతవరకు కత్తిరించుకుంటాను, ఎడం చెయ్యి ఇంతవరకు కట్ చేసేసుకుంటాను అని నమస్కారం పెట్టాడు, మొక్కుబడి కట్టాడు. వాడి కోరిక తీరిందిట. అందుకని పదునైనటువంటి కొడవలు తెచ్చుకుని అమ్మవారికి ఇక్కడ నమస్కారం పెట్టి గుడి బయటికి వెళ్ళి వాడు ఇక్కడ దాకా మోచేదాకా కట్ చేసుకున్నాడు. ఆ తర్వాత పోలీసులు వాడిని అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్ళారు, హాస్పిటల్లో చేర్పించారు అనుకోండి. ఇవన్నీ కూడా అంటే ఆ ఆచారం, అవి కొన్ని ఆచారాలు కొన్ని చోట్ల జరుగుతున్నాయి. గ్రామదేవతలకు వచ్చేటప్పటికి ప్రత్యేకంగా వాళ్ళకి బలులు అంటే వామాచార సంప్రదాయం, అదే వాళ్ళకు ఉన్నటువంటిది. ఆ బలి ఇవ్వటం ఏమి ఇస్తారండి అంటే కోళ్ళు ఇవ్వచ్చు, మేకలు ఇవ్వచ్చు, పందులు ఇవ్వచ్చు, లేదా మనకి దున్నపోతులను కూడా బలి ఇవ్వచ్చు. వారు ఎవరినైనా సరే బలిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే వీళ్ళు ఇలా బాహాటంగా బలి ఇవ్వటానికి వీల్లేదు అని కొన్ని ఆలయాల్లో అడ్డం కట్టేశారు. అడ్డం కట్టేసి ఈ బలి వదలుచుకున్న వాళ్ళు ఈ ప్రాకారంలో వెనకాల వైపున ఏదో ఒక హాల్ ఉంది, ఆ హాల్లోకి వెళ్ళి అక్కడ ఇవ్వండి, మీరు బలిచ్చిన జంతువుని మీ బండిలో వేసి మీరు తీసుకెళ్ళిపోండి, ఇక్కడ పెట్టడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళు అలా చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి బలి ఇవ్వటము అనేటటువంటిది ఈ సహజంగా ఈ గ్రామ దేవతలకు అందరికీ కూడా జరుగుతూ ఉండేది. అన్ని గ్రామ దేవతలకి బలి ఇవ్వటం జరుగుతుంది, కొద్దో గొప్ప అంతే.